జాన్ లూయిస్ మెమరీ స్కూల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన కల్పనా శక్తితో ఒక అద్భుతమైన సాహసయాత్ర చేయబోతున్నాం. రెడీనా? ఈ ప్రయాణంలో మన గైడెవరో తెలుసా? మెమరీ గ్రాండ్ మాస్టర్ జాన్ లూయిస్. ఆయన చెప్పిన 5 అద్భుతమైన మెమరీ సూత్రాలు. అదేనండి PLAY అంటే పిక్చర్, లొకేషన్, అసోసియేషన్, యమ్మీ మరియు విజువలైజేషన్. వీటినుపయోగించి మన జ్ఞాపకశక్తిని ఎలా పదును పెట్టవచ్చో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ప్రయాణం మొదలుపెడదాం. సరే, ఇప్పుడు అందరూ నాతో పాటు ఊహించుకోండి. మనం ఒక పండ్ల దుకాణంలోకి అడుగుపెట్టాం. చుట్టూ రకరకాల పండ్లు, వాటి సువాసన. ఆహా! మన కళ్ళు వెంటనే అక్కడున్న ఒక పెద్ద పసుపు రంగు పైనాపిల్ మీద పడ్డాయి. అబ్బా, ఎంత బావుందో! దాని సువాసన మనల్ని మంత్రముగ్ధులు చేస్తోంది. అలా తన వైపుకి లాగేస్తున్నట్టు అనిపిస్తోంది కదా. ఇప్పుడు చూడండి అస్సలు మజా. ఆ పైనాపిల్ని కోయగానే ఏంటిది? ఒక అద్భుతం! దాన్లోంచి పండ్ల మొక్కలకు బదులుగా పుస్తకాలు. అది మామూలుగా కాదు, పక్షుల్లాగా రెక్కలు టపటపలాడిస్తూ బయటికి ఎగురొస్తున్నాయి. ఆ దృశ్యం ఎంత గందరగోళంగా, కోలాహలంగా ఉందో కదా. అలా ఎగురుతున్న పుస్తకాల మధ్యలోంచి ఒక్కసారిగా ఒక గంభీరమైన రాజసింహాసనం మెరుస్తూ ప్రత్యక్షమైంది. ఇంకా ఆశ్చర్యమేంటంటే, ఆ రాజపీఠం కోసం కొన్ని కుక్కలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ భౌ భౌ అని అరుస్తున్నాయి. ఆ కుక్కల గుంపులోంచి ఒక ధైర్యమైన కుక్క మాత్రం అక్కడే నిలబడి ఉన్న ఒక పెద్ద ఏనుగు మీదుకు గాల్లోకి ఎగిరిదూకింది. దాని కళ్లల్లో ఏదో కొత్త సాహసం చెయ్యాలనే తపన ప్రకాశవంతంగా మెరుస్తోంది. ఇక ఇప్పుడు అసలైన అద్భుతం చూడండి. ఆ ఏనుగు తన తొండంతో తన వీపుమీదే ఉన్న ఒక పియానోను వాయించడం మొదలుపెట్టింది. ఆ గాలి అంతా ఒక మధురలైన సంగీతంతో నిండిపోయింది. ఆ సంగీతాన్ని ఫీలవ్వండి. ఆ సంగీతానికి స్పందించినట్టుగా పియానోలోంచి రంగురంగుల పువ్వులు వికసించడం మొదలయ్యాయి. వాటి పరిమళం చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా, సుగంధభరితంగా మార్చేస్తోంది. ఆ వాసనను పీల్చుకోండి. ఈ పువ్వులు గాల్లోకి తేలుతూ మెల్లగా పైకి ఎగిరి ఆకాశంలోని తెల్లని మేఘాలను తాకాయి. తాకగానే ఆ మేఘాలన్నీ ఒక అందమైన ఇంద్రధనుస్సు తోటలా రంగురంగుల్లో మారిపోయాయి. ఎంత అద్భుతంగా ఉందో గదా ఆ దృశ్యం! ఆ మేఘాల తోట నుండి వర్షం పడుతోంది. కాని అవి నీటి చుక్కలు కాదు, నోరూరించే రుచికరమైన కోన్ ఐస్ క్రీంలు. యమ్మీ! ప్రతి ఐస్ క్రీంది ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన రుచి. ఆ రుచిని ఆస్వాదించండి. మరి ఐస్ క్రీంలన్నీ ఎక్కడ దాస్తున్నారో తెలుసా? చాలా జేబులున్న ఒక మెత్తని, వెచ్చని, హాయిగా ఉండే జాకెట్లో వాటిని భద్రంగా నిల్వచేస్తున్నారు. ఆసక్తిగా జాకెట్ జేబులో చెయ్యి పెట్టి చూస్తే మళ్ళీ ఒక అద్భుతం. మన కథ మొదలైనప్పుడు చూసిన అదే పైనాపిల్ మళ్ళీ మన చేతికొచ్చింది. చూశారా? మన ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికే తిరిగి వచ్చింది. ఒక సర్కిల్ పూర్తయింది. ఇంతకీ ఈ వింతైన, అద్భుతమైన కథ అంతా ఏంటి? ఇది కేవలం ఒక సరదా కల్పన మాత్రమేనా? కానే కాదు. ఒకవేళ ఈ నమ్మశక్యం కాని సాహసయాత్రే మన జ్ఞాపకశక్తి అనే తలుపును తెరవడానికి ఒక రహస్య తాళంచెవి అయితే ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు చూసిందే అద్భుతమైన స్టోరీ మెథడ్. దీనిని రూపొందించింది ఎవరో కాదు, మెమరీ గ్రాండ్ మాస్టర్ జాన్ లూయిస్. ఈ అద్భుతమైన పద్ధతిలో మనం గుర్తుంచుకోవాల్సిన వస్తువులను ఒకదానికొకటి ఒక కథలాగా, ఒక గొలుసులాగా అల్లుతాం. నమ్మశక్యంగా లేదా? కానిది నిజం. ఈ వింత కథతో మనం సరదాగా 10 పదాలను, అది వరుస క్రమంలో గుర్తుపెట్టుకున్నాం. అవేంటో ఒకసారి చూద్దామా? పైనాపిల్, పుస్తకం, సింహాసనం, కుక్క, ఏనుగు, పియానో, పువ్వులు, మేఘాలు, ఐస్ క్రీం మరియు జాకెట్. చూసారా? మన మెదడుకి సరైన పద్ధతి చూపిస్తే ఎంత సులభంగా గుర్తుపెట్టుకుంటుందో. అయితే ఈ స్టోరీ మెథడ్ ఇంత పవర్ఫుల్గా ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఉన్న అసలు రహస్యమేమిటి? ఆ రహస్యమే 5 అద్భుతమైన మెమరీ సూత్రాలు. ఇప్పుడు వాటి గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. జాన్ లూయిస్ ఈ సూత్రాలను మనకు సులభంగా గుర్తుండేలా PLAYV అనే అద్భుతమైన పేరు పెట్టారు. P అంటే పిక్చర్, L అంటే లొకేషన్, A అంటే అసోసియేషన్, Y అంటే యమ్మీ మరియు V అంటే విజువలైజేషన్. గుర్తుపెట్టుకోండి, PLAYV. మొదటి సూత్రం పిక్చర్ అంటే ఏ పదాన్నైనా సరే మన మనస్సులో ఒక స్పష్టమైన రంగురంగుల చిత్రంగా మార్చుకోవాలి. పైనాపిల్ అనగానే ఒక పసుపు రంగు పండు, సింహాసనం అనగానే ఒక బంగారు సింహాసనం, ఇలా కళ్లకు కట్టినట్టు కనిపించాలి.
ఇలా చిత్రాలుగా మార్చడం వల్ల మెదడు వాటిని త్వరగా పట్టుకుంటుంది. రెండవది లొకేషన్, అంటే మనం సృష్టించిన చిత్రాలను ఒకదాని తర్వాత ఒకటి ఒక వరుస క్రమంలో అమర్చుకోవాలి. మన కథలో పైనాపిల్ నుండి పుస్తకాలకు, పుస్తకాల నుండి సింహాసనానికి, ఇలా ఒక మార్గాన్ని, ఒక ప్రయాణాన్ని సృష్టించాం. ఈ క్రమం మన మెదడుకు దారి చూపిస్తుంది, ఏదీ మిస్ అవ్వకుండా. ఇక మూడవది చాలా అంటే చాలా ముఖ్యమైనది, అసోసియేషన్, అంటే అనుబంధం. ఒక చిత్రానికి ఆ తర్వాతి చిత్రానికి మధ్య ఒక బలమైన లింక్ పెట్టాలి. ఆ లింక్ ఎంత వింతగా, ఎంత హాస్యంగా, ఎంత అసాధ్యంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటారా? మన మెదడుకు రొటీన్ విషయాల కన్నా వింతైన విషయాలే బాగా గుర్తుంటాయి. అందుకే మన కథలో ఏనుగు పియానో వాయించింది. ఇది మామూలు విషయం కాదు కదా. అందుకే అది మనకు బలంగా గుర్తుండిపోతుంది. నాలుగవ సూత్రం యమ్మీ, అంటే మన 5 ఇంద్రియాలను ఉపయోగించటం. చూడటం, వినడం, వాసన చూడటం, రుచి చూడటం, స్పర్శించడం. కథలో మేఘాలు రుచికరమైన ఐస్ క్రీములను వర్షించాయి అన్నప్పుడు మనకు దాని రుచి, చల్లదనం కూడా అనుభూతి చెందాం గదా. ఇలా ఇంద్రియాలను కథలో జోడించటం వల్ల జ్ఞాపకాలు మరింత బలంగా, సజీవంగా మారతాయి. చివరిగా 5వ సూత్రం విజువలైజేషన్, అంటే ఈ 4 సూత్రాలను కలిపి మనం సృష్టించిన కథను మనస్సులో ఒక రంగురంగుల 3D సినిమా చూస్తున్నట్లుగా ఊహించుకోవాలి. మొదట నుండి చివరి వరకు ఒక ప్రవాహంలా, ఒక అద్భుతమైన సాహసయాత్రలా మన కళ్ల ముందు ప్లే చేసుకోవాలి. ఈ అద్భుతమైన 5 మెమొరీ సూత్రాలను మనకు అందించినందుకు జాన్ లూయిస్కు మనందరి తరపున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ PLAYV సూత్రాలను ఉపయోగించి మన జ్ఞాపక శక్తిని పరీక్షించుకునే సమయం వచ్చింది. మన సొంత సాహసం ఇప్పుడు మొదలవబోతోంది. ఇక్కడ మనందరి కోసం ఒక సరదా సవాలు. ఈ 10 పదాలను ఇచ్చిన క్రమంలో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిద్దాం. కారు, చెట్టు, నక్షత్రం, కుర్చీ, ఫోన్, నది, టోపీ, తాళంచెవి, బలూన్ మరియు పర్వతం. సరే, ఇప్పుడు మనవంతు. మన కల్పనా శక్తి ఎలాంటి అద్భుతమైన కథను సృష్టిస్తుందో చూద్దామా? జాన్ లూయిస్ చెప్పిన ఈ 5 అద్భుత సూత్రాలను ఉపయోగించి మన సొంత కథను తయారుచేద్దాం. ఈ అనుభవం ఎలా అనిపించిందో, మీ కథ ఏంటో తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. మనందరిలోనూ దాగి ఉన్న ఈ అపారమైన జ్ఞాపక శక్తిని మనం కూడా బయటకు తీద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు.